నేపాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పటి వరకు చాలా పాపులర్గా ఉన్న అక్కడ నేపాలీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చిత్తుగా ఎన్నికల్లో ఓడిపోయాయి. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏదైతే 2022లో స్టార్ట్ అయిందో ఆ పార్టీ ఆల్మోస్ట్ థంపింగ్ విక్టరీతో నేపాల్ ఎలక్షన్స్లో దూసుకుపోయింది. ఈ పార్టీ ప్రొజెక్టెడ్ క్యాండిడేట్, పిఎం క్యాండిడేట్ ఎవరు తెలుసా? నేపాల్ ప్రధానిగా ఎవరు కాబోతున్నారో తెలుసా? బ్యాలెన్ షా లేదా బలేంద్ర షా. ఈయన జెన్జీ అంటే ఈ బ్యాలెన్ షా మిలేనియల్, అంటే 1990స్లో పుట్టారు. ఈయన వయసు 35 సంవత్సరాలు. ఎవరైతే 1990స్లో పుట్టారో వాళ్ళు కూడా పెద్ద పెద్ద లీడర్స్గా ప్రపంచంలో ఇప్పుడు ఎదుగుతున్నారు అన్న దానికి ఇదే నిదర్శనం అనమాట. బ్యాలెన్ షా ఈయన మాతృభాష మైథిలి అండ్ ఫస్ట్ టైం నేపాల్ ప్రధానిగా మదేశీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి రావడం అనమాట. మనం చూస్తే కనుక నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉన్నాయి. దానిలో 160 సీట్లు ప్రత్యక్ష ఎన్నికలు, 110 సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా పూర్తి చేస్తారనమాట. ఏ విధంగా చూసినా ఈయన పార్టీ ఏదైతే బ్యాలెన్ షా పార్టీ ఉందో, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అత్యద్భుతమైన మెజారిటీతో దూసుకుపోతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ బ్యాలెన్ షా లేదా బలేంద్ర షా కేపీ ఓలీ ఎవరైతే నేపాల్కి 4 సార్లు ప్రధానిగా ఉన్నారో ఆయన్ని ఓడించారనమాట. ఇది హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాలెన్ షా ఎవరైతే ఇప్పుడు ప్రధాని కాబోతున్నారో ఆయన కర్ణాటక, భారతదేశంలోని కర్ణాటకలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆయన బుద్ధిస్టు, అంబేద్కరైట్ అనమాట. బ్యాలెన్ షా పాపులర్గా ఆయన పేరు బలేంద్ర షా అయితే బ్యాలెన్ షా అని పిలుస్తారనమాట. చాలా అద్భుతంగా పాటలు పాడతారు. నేపాలీ హిప్ హాప్ సాంగ్స్ ఆయన చాలా ఫేమస్ అనమాట. పాటల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తీసుకొచ్చారనమాట. ఆయన కరప్షన్కి, నెపోటిజంకి ఈయన వ్యతిరేకం. నేపాల్లో ఉన్న పూర్ గవర్నెన్స్ తీసేస్తూ ఆయన అత్యద్భుతంగా నేపాల్ని ముందుకు తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. ఆల్రెడీ బ్యాలెన్ షా కాఠ్మండూ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. అంటే నేపాల్ క్యాపిటల్ కాఠ్మండూకి ఆయన మేయర్గా పనిచేసేటప్పుడు కాఠ్మండూని చాలా మంది ప్రజలు మేము కాఠ్మండూ వెళ్తున్నాం అనేవాళ్ళు కాదు, మేము బ్యాలెన్స్ సిటీకి వెళ్తున్నాం అంటే ఆయన పేరు మీదే ఆ నేపాల్ క్యాపిటల్ని పిలిచేవాళ్ళు ఆయన కాఠ్మండూ మేయర్గా ఉన్నప్పుడు. ఇక్కడ చూస్తే ఆయన అంత పాపులర్ అనమాట. నేపాల్లో చాలా ఫేమస్ బ్యాలెన్ షా. ముఖ్యంగా మనం చూసాం గత సంవత్సరం నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్లని చాలా మంది యువత బయటకు వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ లీడర్స్కి వ్యతిరేకంగా, అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడున్న అవినీతికి వ్యతిరేకంగా, అక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పి గోల చేశారు. సో ఇప్పుడు జెన్జీ కొత్త తరం నాయకుడిని కోరుకున్నారు. అందుకే ఆ నాయకుడే బ్యాలెన్ షా అయ్యారనమాట. బ్యాలెన్ షా చాలా ప్రామిస్లు చేశారు. నేపాల్లో కనీస వసతులు, మినిమం సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తానని, నేపాల్ పర్ క్యాపిటల్ డబుల్ చేస్తానని, నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఎకానమీని డబుల్ చేస్తానని ఇలా చాలా ప్రామిస్లు చేస్తారు. మనందరూ తెలుసు నేపాల్లో చాలా మంది మైగ్రేట్ అయిపోతుంటారు. ముఖ్యంగా ఇండియాకి వస్తూ ఉంటారు అన్నమాట. ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు చిన్న జాబ్స్ కోసం కూడా. ఆ మైగ్రేషన్ ఆపుతానని, నేపాల్ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తానని, నేపాల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయాన్ని ముందుకు తీసుకెళ్తానని బ్యాలెన్ షా ప్రామిస్ చేశారు. మరి ఇప్పుడైతే నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. నేపాల్ కొత్త ప్రధానిగా బ్యాలెన్ షా రాబోతున్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో నేపాల్ ఎలా ఉండబోతోంది? ఆయనకున్న ఇండియా కనెక్ట్ కూడా చూసాం. ఆయన ఇండియాలో చదువుకున్నారు, కర్ణాటకలో తన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఇండియా నేపాల్ సంబంధాలు దూసుకుపోతాయి.